నువ్వే బెల్లం టైద రొట్టె కాదు కాదు రావు రెడీ నవీనన్న హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం అనమాట. అదేంటంటే నార్మల్గా మనం చిన్నప్పుడు స్కూల్లో కూర్చున్నప్పుడు వెనక బెంచ్లో ముగ్గురు, ముంగడి బెంచ్లో ముగ్గురు, ఆ ముంగడి బెంచ్లో ముగ్గురు, ఆ విధంగా కూర్చునేటోళ్ళం కదా. అప్పుడు ఒక చిన్న గేమ్ అయితే ఆడుతుంటే అదేంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మా ముంగడి బెంచ్లో కూర్చుంటే అనుకోండి, వాడిని గిడ్డి కిట్టిలా కొడితే వాడు ఏం చేస్తుండే అడిగి చూస్తుండే అనమాట. సో వెనక బెంచ్లో కూర్చున్న ముగ్గురు ఇట్లా వాడిని ఎవరు వేసిరని చెప్పేసి వాడు ఫైండ్ అవుట్ చేయలేకపోతుండే. అదే కాన్సెప్ట్ పైన ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. ఫైండ్ హూ హిట్టెడ్, ఈ ఛాలెంజ్ నేమ్. ఓకే, సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఛాలెంజ్ అంటే కంపల్సరీగా దాంట్లో విన్నర్ లూజర్ ఉంటారు కాబట్టి ఇప్పుడు మేము ఆడబోయే ఈ ఛాలెంజ్లో లూజర్ని అయితే పిక్ చేయబోతున్నాం అనమాట. అది ఏ విధంగా అంటే మన ముందు కూర్చున్న పర్సన్ ఉంటాడు కదా, ఎవరైతే ఎక్కువ దెబ్బలు తింటారో వాళ్ళు లూజర్, ఎవరైతే ఎక్కువ రౌండ్స్ వస్తారో వాళ్ళు లూజర్. ఆ రెండింటి ప్రకారంగా లూజర్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో లూజర్కి వచ్చేసి ఏదో ఒక గిఫ్ట్ ఉండాలి కదా, దానికోసం ఈ స్వీటీ జోలో చీప్ గిఫ్టా ఓడిపోతే ఇది మైండ్ గేమ్ అన్నట్టు, ఇది ఫిజికల్ గేమ్ కాదు, మైండ్ గేమ్. నువ్వు కనిపెట్టాలి, మన నువ్వు దొరకద్దు. గిఫ్ట్ అంటారా నాకు అర్థం కాదు. హారం ఉంటుంది 250 రూపాయలు రా. ఇంకా నిత్యం మంచిగా ఉండే 250 రూపాయలకి ఎన్ని చిప్స్ ప్యాకెట్స్ వస్తాయి? ఎన్ని వస్తాయి? ఇది ఒకటే చిప్ అంత కాస్ట్లీ అంటే ఇక మాత్రం ఉండే. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు అయితే ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఓవర్ తెలిసిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ఇక వాడు ఎన్కోర్ పేరు చెప్తాడు కాబట్టి కంటిన్యూ అయితేనే ఉంటుంది. దా ఎవరికి? నవీన్. శేఖరు ఎవరికి? నాకు. ఏ శేఖర్ వచ్చిందిగా, ఇంకేంది డైరెక్ట్ దారా. సెకండ్ నేనా? కమాన్ సెకండ్ నేనా? మరి ఇప్పుడు వాడు ఉంటాడుగా ముంగట, అని కొడతా ఉంటాం. దొంగని దొరకబట్టింది అనుకో, వాడు కూర్చుంటాడు. ఫస్ట్ పెడితే డైరెక్ట్ వచ్చేస్తాడు వాడికి ఎవరికి నచ్చదు, అందుకే మధ్యలో పెట్టినదాన్ని. ఇప్పుడు చలో దారా. మన శేఖర్ అయితే ఫ్రేమ్ మీకు వచ్చేసాడు కాబట్టి నిలబడి ఆడేది కాదు, కూర్చో. ఎందుకు రానికి కూర్చుడా సేఫ్టీకి అయింది అనుకో, వాడు కుట్లేసినా కానీ కింద కూర్చున్నా. కూర్చో. ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా టెన్షన్ ఏమైనా ఉందా? ఇది ఏంది వెనక మొత్తం ఎగిరిపోయింది? ఏం లేదు, డొల్లా. కమాన్, ఇది పెడితే మనకే తాకుతుంది కానా? స్మెల్ ఘోరంగా ఉంది. ఏం వాసన వస్తుందా? ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, ఎల్గేసిపోయిన వాసన. ఇంతకుముందే మనకే. ఓకే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి. కమాన్, 1 2 3 అందరి చేతులు ఉప్పురా గిట్ట ఎవరన్నా ఒక్కడే కొట్టరు. చెప్పాలి చెప్పు. ఎవరు? నువ్వే నవీనా? కాదు. ఎవరు? చెప్పు. తాటి బెల్లం టైద రొట్టె. నువ్వే. బెల్లం టైద రొట్టె. కాదు. ఏం చెప్తురా? అవో టైట్ ఉంది యార్, అది దగ్గరికి వస్తాను మెడబట్ల. అన్నా స్టార్టా? స్టార్ట్. సెకండ్ చేసి నవీన దొరికిపోయింది. ఇగో తొందర దొరికినా చెప్పాను. ఎవరు? దింపిగాడు. కాదరా కూరగాడు ఏదో బాగా తాకింది. తప్పు చెప్తే ఏ దింపాడు. రెండే, నేను కూడా రెండే పడ్డా. లేరు, నేను 3 పడ్డా. ఇది దొరకద్దు మా నాన్న. కమాన్. మైకా ఇంకా స్టార్ట్ కాలే. కమాన్. గదేది మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు స్టార్ట్. డాంగ్లీ. కాదు. ఒక్క మెలమెల ఒకటి చెప్పు, ఏమైంది? నవీనా? కాదు.
కూర కాదు కాదు డాంగ్లీ కాదు ఎన్ని పడ్డాయి లెక్క పెట్టుకోరా 6 నవీనన్న కాదు 7 డాంగ్లీ కాదు 8 అచ్చా కూర కూర సీరియల్ చెప్తుడు పేర్లుగా ఎవరైనా కూర ఆడ దొరికి లాస్ట్కి నాకు హెల్మెట్ 8 దెబ్బలు పడ్డావు నాకు హెల్మెట్ పడతా పడుతుంది తినం పెట్టుకోడా పడతలేదు అబ్బా కరెక్ట్ కూర్చుందిరా రావురి రెడీ ఓకే 1 2 3 స్టార్ట్ డింపి కాదు డింపి సైడ్ నుంచి కొడతా ఎల్లు రాయేజెంట్ దొరికావు ఒక్కటే పడ్డా 2 దొరికింది అంతాడు కదా దొరికింది అతడి దింపారు రెండోసారి దొరికింది డాంగ్లీగా వస్తాయి అంతాడు ఓకే ఓకే చలో నీ 8 ఉన్నాయి రా ఆల్రెడీ ఇదివరకే ఉంటుందండి డాంగ్లీ ఇప్పుడు స్టార్ట్ ఓకే డాంగ్లీ కాదు నవీనన్న కాదు నవీనన్న 11 రే నీ నైన్ రా అప్పుడు నీయా 3 ఓకే చలో స్టార్ట్ చెప్పు డాంగ్లీ ఫస్ట్ వచ్చిండు 4 కూర నీ 2 కదా అందుకని తక్కువ 2 వాణి కూడా 2 చలో స్టార్ట్ ఓకేనా టెస్ట్ ఓకేనా ఓకే రెడీ ఊర్రా గిట్లా అలా కనబడుతుంది హలో డింపి కాదు నవీనన్న కాదు గట్టి కొడుతురు మీరు కాదు ఊపురా కూర ఊపురా హలో డింపి కాదు ఎన్ని డింపి ఇప్పుడు కాదు ఎన్నేరా 6 4 4 5 అనుకో 5 హలో డింపి కాదు 6 నవీనన్న దొరికింది 7 ఫోర్త్ రౌండ్ ఇది లాస్ట్ రౌండ్ నైన్రా 4 ఓకే కూర కాదు ఇది కూర అచ్చా గట్టి దొరకబట్టి పక్క పడ్డ దెబ్బక మళ్ళీ చెప్పిండు అందుకే కావాలని కూర 2 రో ఇప్పుడు 10 దాకా ఆడిపోయారు వీన్ని స్టార్ట్ 1 2 3 నైనా కరెక్ట్ కాదు ఓకే కూర కాదు కూర అన్న టెస్ట్ చేసిందే మాకు ఇట్లా పోతుందా అలాగే మాఫియా అన్న ఎన్ని 6 1 2 3 నైనా కాదు నైనా అర్రే దింపే కొడుతున్నాడు ఇక దొరుకుతా అని అసలు కూర కాదు ఇది కూర కాదు ఏమైనా భయపడుతున్నారా కాదు
చెప్పు. డాంగ్లీ కాదు. ఆహా. 11. నేను 4 సార్లు దొరికినా నాకు 11 అయినాయి. నేను 3 సార్లు దొరికినా. ఈ 3వ సారి 4వ సారి నీది. ఇప్పుడు నాలుగోసారి ఇది. 4సారి. ఇప్పుడు ఒకవేళ నువ్వు నన్ను దాటేసినావు అనుకో రివెంజ్ ఛాలెంజ్ నువ్వే అంటే పనిష్మెంట్ నువ్వే. ఒకవేళ దాటైపోతే నేను మనం ఎక్కువ సార్లు దొరికినాం. మరి కాదు కాదు నేను 4 ఇంతవరకు 4 4 ఫస్ట్ 2 తర్వాత ఒకటి అంతే. అంతేనా మరి 4 ఒకటే ఒకటి 2 సార్లు దొరికింది ఒకటి ఇప్పుడు నువ్వు దాటేసినావు అనుకో నువ్వే తినాలి ఇక జోలో చెప్పు కమాన్. మరి 11 రెడీ 1 2 3 స్టార్ట్. కాదు 6 డింపి మంచిగా సైడ్ నుంచి కొడుతుండు. సైడ్ కొట్టేసరికి ఏర్పడుతున్నా. సో ఫైనల్ గా ఇది ఈరోజు ఛాలెంజ్. ఏదో ఒక చిన్న ఛాలెంజ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి చేసినాం. చాలా ఫన్ అయితే వచ్చింది వెరైటీగా. నిజంగా మంచిగా అనిపించింది. సో ఇందులో ఓడిపోయిన కూరగాయలకి అయితే ఇప్పుడు జోలో నువ్వు నా సజెషన్ నేను నా సజెషన్ 4 సార్లు అమ్ముతున్నా కాదు ఎన్నిసార్లు దొరకబట్టిన నువ్వు అన్నావు అప్పుడు 4 అన్నావు అరే వీళ్ళు కొట్టకుండా సేఫ్ గా సైడ్ నిలబడరా కొట్టి కొట్టి మనం దొరికినాం. మళ్ళీ పెడదాం. ఓడిపోయింది అన్న కాబట్టి జోలో చిప్ తినాలి. అదే ఎవరు చెప్తారా అని చూస్తున్నా. డాగ్లీ గారు అందుకున్నాడు. ఏదేమైనా ఈ పక్క పండి చేనుల కంది బాగా పెరిగింది. కంది కాదు అవును 2 రోజులు అయితే కందికాయ కాలుతుంది ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముందు ఒకటేసారి వేసానా కంట పడుతుంది అన్న తిను. జై బోలో బజరంగ్ బలికి నాయన జోలో చూపు తింటుండు. కొరుకు ఊరయ్యో గడ్డం కొట్టది అంత గడ్డని కట్టింది. నాకు గుర్తుంది. కళ్ళ ముందు భవిష్యత్తు కనిపిస్తా ఉందా అన్న మంచిగా ఉంది కదా. ఇప్పుడు బాగా కాలం ఉన్నాయి కదా. అదే కదా నేను అనేది నేను మొత్తుకున్నా. ఇగో మొత్తానికి అయితే అన్న ఓడిపోయిండు. వేసేసిండు ఒక జోలో చిప్. ఆవిడేం లేదు కదా తాగుతున్నా. ఇప్పుడు ఉంటది అసలైన కథ. మొత్తం మండుతుంది. మామూలుగా మండదు. నీళ్ళు అవుతుంది ఇంకెక్కువ కారం అవుతుంది. ఈ పైపు మొత్తం మండుతుంది చూడు. అందుకే అదంతా వేరే పైపు ఒకటి అది కొనుక్కరమాట ఆస్తి పైపు. బిల్డింగ్ చెప్పేసారు ఇక. సో ఫైనల్ గా అన్న వచ్చేసి జోలో చిప్ అయితే తిన్నాడు. ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.